ఓం నమ శివాయ అందరికి. ఇక శ్రీశైలం నుంచి అయితే రిటర్న్ ఇంటికి వచ్చేసిన. ఈ రోజు శివరాత్రి అని చెప్పి గుళ్ళో అయితే ఫుల్ రష్ ఉన్నారు. ఇక నిత్యం అభిషేకం అయితే అయితా ఉంటది శివునికి. ఈ రోజు రాత్రి శివ కళ్యాణం కోసం డెకరేషన్ అయితే అవుతుంది ఇక్కడ. మార్నింగ్ నుంచి నిలారం ఉంటాం కాబట్టి సూర్యాస్తం కాగానే శివునికి అభిషేకం చేసి పండ్లు అయితే తిన్నాం. మా టిల్లు అయితే అసలు 3 రోజుల నుంచి ఏం తినలే, ఫాస్టింగ్ ఉన్నాడు. గుళ్ళో అంతా ఖాళీగా ఉందని ఈ శివలింగాన్ని శివుని మనం సెటప్ చేపించినాం ఇక్కడ. చాలా అద్భుతంగా అయితే వచ్చింది ఖాళీ ప్లేస్ లో. భక్తులందరూ శివలింగం మీద నీళ్లు పోస్తూ అభిషేకం అయితే చేసిరు ఈ లింగాలకి. యాత్సాం అయితే పుట్టమండుతో లింగం తయారు చేసి లింగోద్భవం టైంలో అభిషేకం చేద్దామన్నాడు. శివపార్వతుల కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. కళ్యాణం చూడడానికి భక్తులు అయితే చాలా మంది వచ్చిర్రు. అసలు గుళ్ళ కూర్చొని కూడా ప్లేస్ లేకుండే. శివపార్వతుల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అయితే అయింది. ప్రవీణ్ పంతులు అయితే ఏ పూజ అయినా ఆయన ఇష్టంతోనైతే చేస్తాడు. కళ్యాణం అయిపోగానే ప్రతి శివరాత్రికి 12 గంటలకి లింగోద్భవం అయితే ఉంటుంది. ఆ లింగోద్భవం టైంలో చూడండి ఎలా డెకరేట్ చేశారో శివుణ్ణి. అసలు ఆ లింగాన్ని చూస్తుంటే 2 గంటలు సరిపోతలేవు. టెంపుల్లో అయితే మార్నింగ్ వరకు జాగరణ చేస్తారు భజన చేస్తూ. మన నారాయణ భజన బాగా చేస్తాడు. మన పార్థివ లింగంకి అయితే అభిషేకం అయితే అయింది లింగోద్భవం తర్వాత. ఇక మన స్వాములు అయితే రాత్రి అంతా భజన చేసుకుంటూ నాట్యం అయితే ఆడిర్రు. మార్నింగ్ సూర్యోదయం వరకు అయితే జాగరణ చేసినాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.